తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే 15 నుండి 31 వరకు ద్వాదశ రాశుల వారికి కూడా గోచార రీత్యా విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు, వృద్ధాప్యంలో ఉన్న వారికి విడివిడిగా ఎలా ఉండబోతుంది, ఏ గ్రహ సంచారం వల్ల వీరికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు వృషభ రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు మే 15 నుండి 31 వరకు తెలుసుకుందాం. విద్యార్థులకు సంబంధించి చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి వారికి అనుకూల సమయం. 5వ ఇంట ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల, స్థితి వల్ల కొంచెం మానసిక ఆందోళన పెరగచ్చు. ప్రతిరోజు సరస్వతీదేవి ద్వాదశ నామ స్తోత్రం చదవడం మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం మంచిది. ఇక ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ప్రమోషన్స్ ఆశించే వారికి సానుకూలమైనటువంటి సంకేతాలు అందుతాయి. దూర ప్రాంతాలు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అలాగే ప్రతి శనివారం నాడు కూడా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా పనులలో ఆటంకాలు తొలగుతాయి. వివాహిక జీవితానికి సంబంధించి భార్యాభర్త 7వ ఇంట గ్రహ సంచారం వల్ల చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, పొరపాటు జరగవచ్చు. ఆ పొరపాటు జరిగినప్పుడల్లా ఏంటంటే అనవసరమైనటువంటి వాదనలు, దీనికి తప్పు కాదు మీది తప్పు అని ఒకరితో ఒకరు వాగ్వాదనలు చేసుకోవడము, దీనివల్ల దూరం పెరుగుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి తెల్లటి పుష్పములతో పూజ చేయడం వలన విశేషంగా భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యం చేస్తారు. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సంబంధాలు నిశ్చయం కావడానికి ఇది ఒక మంచి సమయం. గురుబలం తోడవడంతో శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే గురువారం రోజున దక్షిణామూర్తిని దర్శించి శనగలు దానంగా చేయడం విశేష సత్ఫలితాలను ఇస్తుంది. రైతులకు సంబంధించి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త పంటల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని పనిచేయడం ఉత్తమం. వాతావరణంలో మార్పుల వల్ల స్వల్ప ఇబ్బందులు ఉండవచ్చు. భూమిపుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం లేదా అష్టోత్తరం చేయించడం చాలా చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా కడుపు నొప్పి లేదా ఎముకలకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇబ్బంది కలగవచ్చు. బంధువుల రాకతో ఇల్లు కాస్త సందడిగా ఉన్నప్పటికీ కాస్త మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణం చేయడం మంచిది, ప్రశాంత లభిస్తుంది. రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజాదరణ పెరుగుతుంది. కానీ ప్రత్యర్థుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే వాళ్లకు సంబంధించి కొన్ని నియంత్రణ కూడా మీ అందు ఉండాలి. పార్టీలో మీ ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. ఆదిత్య హృదయం పఠించడం వల్ల సమాజంలో గౌరవం, విజయం సాధిస్తారు. సినిమా రంగానికి సంబంధించి, మాస్ మీడియా సంబంధించినటువంటి విషయాలు, కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సృజనాత్మకత కాస్త తగ్గిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇబ్బందుల్లో ఉండే అవకాశం ఉంది. అయితే పేరు ప్రతిష్టల విషయంలో జాగ్రత్త వహించాలి. మహాలక్ష్మి ఆరాధన చేయడం మంచిది. పేదలకు తీపి పదార్థం పంపించడం లేదా వీలైనంత వరకు మధుర పదార్థాన్ని ఏవైనా సరే మీ చేత్తో మీరే పంచడం మంచిది. వృద్ధుల ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసేటువంటి అవకాశం ఉంది. మనవలు మనవరాలతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు వీలైతే నారాయణ సూక్తం రోజు వినడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఈ ప్రతికూల పరిస్థితులు తొలగాలి అంటే ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు చెప్పుకున్నాం. మరి ఏ రెమెడీస్ చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, గృహిణులు ఏం చేయాలి, ఇలా మనం ఒక్కొక్కల గురించి మాట్లాడదాం. విద్యార్థులు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే రోజు బ్రహ్మీ ముహూర్తంలో లేండి. వీలైతే మీద దక్షిణామూర్తి స్తోత్రం ఒకరోజు, గణపతి స్తోత్రం ఒకరోజు, లేదా వీలైతే హయగ్రీవుడి యొక్క స్తోత్రం ఇలా 11 సార్లు చదవండి. మీరు ఉదయాన్నే గణపతి దగ్గర గరక తెచ్చి పెట్టుకోండి. బుధవారం కానీ లేకుంటే ఇంకే రోజులో అయినా సరే, ప్రతిరోజు చేసినా మంచిదే. గరక తెచ్చి దానికి కట్టలా కట్టి 11 కట్టలు కట్టి లేదా 21 కట్టలు కట్టి ద్వాదశనామ స్తోత్రం
లేదా ఏకాదశ నామ స్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ నామాలన్నీ కూడా చెబుతూ స్వామివారి పాదాల దగ్గర పెట్టండి, ఫోటో దగ్గర పెట్టండి. సంకష్టి హోమాలు జరిగినప్పుడు అమ్మగారికో నాన్నగారికో తీసుకెళ్ళి హోమంలో లేకుంటే పూర్ణాహుతిలో వేయమనండి, చాలా మంచిది. ఒకటి. రెండోది, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వీలైతే శనగల దండని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ దక్షిణామూర్తి దేవాలయాల్లో ఆయన మెడలో వేయించండి. అది కూడా గురువారం నాడు మంచి గురుబలం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కావాల్సింది అదే. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇదే చేయాలి. వీలైతే మీ అమ్మా నాన్నతో చేయించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు గురువారం రోజు ఉదయం 7:20 నానబెట్టిన శనగలతో కూర్చున్నటువంటి శనగల దండని. అలాగే గురుగ్రహానికి సంబంధించి జపం కూడా చేయించుకోండి. ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వివాహం కోసం చూస్తున్న వాళ్ళు, డైవర్స్ అయ్యి మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క రెమెడీ పాటించవచ్చు. అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వారు నిత్యము కూడా శ్రీమాత్రే నమః అన్న పారాయణం చేయడము, గడపకు పసుపు పెట్టడం, రోజు స్నానం చేయకుండా ముందు స్లేపం చేయకండి. మీరు స్నానం చేసిన తర్వాతకే ఊడవడం కూడా చేయాలి. స్నానం చేయకుండా చీపురు పడితే కూడా జ్యేష్ఠాదేవికి నచ్చదు. ఏదో రకమైన నష్టము, లాస్ అనేది జరుగుతుంది. సింపుల్ పని కదా. లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాతకే ఇల్లు ఊడవండి, లేకుంటే అస్సలు మంచిది కాదు. మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. గడప పూజించుకోండి, గడప పసుపు పెట్టుకోండి, దేవుడి దగ్గర దీపారాధన చేయండి. భార్యాభర్తల మధ్యలో గొడవ ఉంటే భర్తతోని ఎంత గొడవ ఉన్నా సరే తీసుకొచ్చి సాయంత్రం సమయంలో దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో కానీ, విప్ప నూనెతో కానీ, సంపెంగ నూనెతో కానీ, ఎర్రటి ఒత్తులుగా చేసి కుంకుమతో చేసినటువంటి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. అలాగే వ్యాపారస్తులు బుధవారం రోజు ఆవుకు గడ్డి, పచ్చి గడ్డి కనుక నైవేద్యంగా సమర్పించడం, అరటిపళ్ళు పెట్టడం, దాని ఆరోగ్యానికి సంబంధించిన వ్యాక్సిన్ వేయించడం కూడా చేస్తే ఉన్నత వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇవే కాకుండా ఇక ఎవరైనా సరే వివాహం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే గనక కన్యాపాష్పతం, వరపాష్పతం లాంటి హోమాలు చేయడం జరుగుతుంది. కింద నా నెంబర్ ఉంటుంది, కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి నెల 2వ అలాగే ఆఖరి మంగళవారంలో ఈ యొక్క కన్యావర పాష్పత హోమాలు చేస్తున్నాం. వివాహం కాని వారి కోసం ఈ యొక్క రుక్మిణి కళ్యాణం కానివ్వండి, కన్యావర పాశుపతాలు కానివ్వండి చేయించుకుంటే చాలా మంచిది. అవన్నీ కూడా మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ ఆదిత్య హృదయం లేదా అరుణ పారాయణం చేయించడం చాలా మంచిది. రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయడం కూడా మంచిది. ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమానికి సంబంధించి పీతవర్ణం, గ్రీన్ కలర్ పంచ కట్టుకొని ఈ హోమాన్ని చేయించాలి. ఇవి కూడా ప్రతీ నెల, అంటే ఒక్క రాజకీయ నాయకులకే కాకుండా ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అధికరణ సిద్ధి రావాలనుకున్న వాళ్ళకి, ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ హోమాలలో పాల్గొనవచ్చు. ఇవి కూడా ప్రతీ నెల కూడా ఇవి కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఇలా మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దోషభూయిష్టమైన పనులన్నీ కూడా మనం ఈ రెమెడీస్ ద్వారా తొలగించుకోవచ్చు. రైతులకు సంబంధించి, పొలాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ అభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన జలాన్ని కొంత తీసుకొని బాటిల్లో పెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంటనాగులు, రావి చెట్టు, వేప చెట్టు కింద జంటనాగులు ప్రతిష్ఠించుంటారు కదా, అక్కడ మీరు అభిషేకం చేసి ఆ పాలు నీళ్లు పడ్డ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన నీళ్లు ఈ మట్టి మీ పొలంలో చల్లుకోండి. నైరుతి మూలలో నిమ్మకాయ కోసి పెట్టండి, గుమ్మడికాయ కొట్టి పెట్టండి. బలి, కుంకుమ, పసుపులు వేయకూడదు, కేవలం కోసి అలా పెట్టాలంతే. దానివల్ల పంటకు ఏవైనా సరే చెడు, దృష్టి, దోషం అన్నీ కూడా పోతాయి. ఒకవేళ మీకు చాలా పెద్దగా ఉందనుకోండి, దాన్ని విడివిడిగా భాగాలు, ఎకరం భాగాలుగా చేసుకొని ప్రతి ఎకరానికి కూడా ఈ నిమ్మకాయ, జస్ట్ ఒక నిమ్మకాయ కోసి పెట్టండి. అది మీరు ఏ వారమైనా చేయొచ్చు, సోమవారం నుండి ఆదివారం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ వారం చేయాలి, ఈ వారం చేయకూడదు అని ఏమీ లేదు, అలా చేయండి. దీనివల్ల రైతులందరూ కూడా మంచి అభివృద్ధి చెందుతారు, బాధపడకుండా ఉంటారు. అకాలంగా ఏమన్నా జరిగేటువంటి పనులని మీకు ముందే తెలుస్తూ ఉంటాయి. వృద్ధులు ఎవరైతే ఉంటారో వారందరికీ నేను పదే చెప్పాను, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాలు కానీ చదవడం మంచిది. భార్య భర్త ఇద్దరు కూడా కూర్చొని రోజు సాయంత్రం పూట ఏదో ఒక స్తోత్రం కలిసి చదవడం వల్ల విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం మీకు చాలా విపులంగా ఇవ్వడం, తర్వాత డీటెయిల్గా దాని గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.